చూసినట్లయితే యేసుప్రభు వారు మరి సమాధి నుంచి అది తిరిగి లేచినప్పుడు తెల్లవారుజామున మనకు తెలుసు స్త్రీలు వెళ్ళారు మొట్టమొదటిగా. సో అదే ఎక్కువగా సాధారణంగా యేసుప్రభుని ఎవరైతే ఎక్కువగా ప్రేమించారో వాళ్ళు అనుదినం వెళ్ళి ఉండొచ్చు, మనం చెప్పలేము. కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ దినం అయితే కనుక మనం మరి యేసుప్రభువుని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? మరియమ్మ, అలాగే ఇంకా మరియా మార్త వాళ్ళ సిస్టర్, మరి లాజరస్ వాళ్ళ సిస్టర్ తను. ఇంకా తనతో పాటు ఇంకా యేసుప్రభుని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు వీళ్ళిద్దరు ముఖ్యంగా మొదటి ప్లేస్లో ఉంటారు. అంటే లాజరస్ కూడా, లాజరస్ కావచ్చు, మార్త కావచ్చు, మొదటి ప్లేస్లో ఉంటారు. మరి మరియమ్మ రాలేదు అంటే లేరు, అంటే ఇక్కడ ఈ దినం అయితే లేరు. మరి ప్రతి దినం వచ్చి వెళ్ళారని మనకు తెలియదు, కానీ ఈ దినం అయితే లేరు. అలాగే మార్త, మరియా, అలాగే లాజరస్ వాళ్ళ ముగ్గురు కూడా లేరు. మరి ఒకవేళ వారు కనుక యేసుప్రభు యొక్క పునరుద్ధాన దినం ఆల్రెడీ యేసుప్రభు బతుకున్నప్పుడు చెప్పాడు కాబట్టి దాన్ని కనుక జ్ఞాపకం చేసుకొని తిరిగి లేస్తాడని చెప్పేసి వారు ఒక నమ్మికతో, విశ్వాసంతో వాళ్ళు ఉండొచ్చు, చెప్పలేము. అయితే ఎవరైతే వచ్చి యేసుప్రభుని చూసి వెళ్ళారో మనం చూసినట్లయితే కొన్ని వర్సెస్, కొన్ని వాక్యాలు మనం చూసినట్లయితే ముఖ్యంగా యోహాను సువార్త 21-18 చూస్తున్నాము. మగ్ధలేని మరియ వచ్చినట్లుంది. అలాగే మత్తయి సువార్త 28:9-10 వరకు చూస్తున్నాము. ఇతర స్త్రీలు వచ్చి మరి యేసుప్రభు వాళ్ళకి కనపరచబడ్డని ఉంది. మగ్ధలేని మరియకి యేసుప్రభు కనిపించారు, అలాగే ఇతర స్త్రీలకు కనిపించారు. అలాగే లూకా సువార్త 24:13-32 చూస్తే ఇద్దరు శిష్యులు ఎమ్మాసు వెళ్తున్నప్పుడు, ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు, యెరూషలేము మార్గంలో వెళ్తున్నప్పుడు యేసుప్రభు వారితో పాటు కలిసినట్టు చూస్తాము. అలాగే యోహాను సువార్త 19-25, అలాగే యోహాను సువార్త 26-31 చూసినట్లయితే మరి సంఘముకి చాలా మంది ఎవరైతే కూడుకొని ఉన్నారో భయం ఆందోళన చెల్లి వారికి యేసుప్రభు కనిపించినట్టు కనిపిస్తుంది. అలాగే జాన్ 21, యోహాను సువార్త 21:1-14 చూసినట్లయితే సీ ఆఫ్ గలిలీ దగ్గర కూడా, మరి గలిలీ సముద్రం దగ్గర కూడా యేసుప్రభు మరి పేతురుకి, ఎప్పుడైతే పేతురు వెనుదిరిగి వెళ్ళాలనుకుంటాడో ఆ సమయంలో పేతురుకి కనిపించినట్టు మనం చూస్తాము. అలాగే 1 కొరింథీయులు 15:6 చూస్తే కనుక 500 మందికి యేసుప్రభు కనపరచబడ్డారని చెప్పేసి పౌలు గారు చెప్తారు. అలాగే పౌలు గారు కూడా తన ఓన్గా కూడా యేసుప్రభు కనిపించి ఉంటాడు. అయితే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మగ్ధలేని మరియకి ఎందుకు యేసుప్రభు కనిపించాడు, లేకపోతే స్త్రీలకు ఎందుకు దేవుడు కనిపించాడంటే వాళ్ళు తమ పూర్ణ హృదయంతో యేసుప్రభుని వెతికితే దొరుకుతారు అని మనకు తెలిసి వాక్యం. వెతికితే దొరుకును అని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నాడు. అలాగే మరి ఎమ్మాస్ రోడ్ నుంచి యెరూషలేము వెళ్తున్న మార్గంలో ఉన్న ఆ యొక్క వారు ఏం మాట్లాడుకుంటున్నారు? యేసుప్రభు వారు చనిపోవడము, తిరిగి రావడము, ఈ విషయాల గురించే వాళ్ళు నెమరు వేస్తున్నారు. వాళ్ళు దీని గురించి డీప్గా సెర్చ్ చేస్తున్నారు, మెడిటేట్ చేస్తున్నారు. అలా మెడిటేట్ చేస్తారు అంటే క్వశ్చన్స్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అని వాళ్ళకున్న క్వశ్చన్స్ అన్నిటికీ యేసుప్రభు వారు వారికి ప్రత్యక్షమై మరి వాళ్ళకున్న క్వశ్చన్స్ అన్నీ క్లియర్ చేస్తాడు. ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ 7 మైల్స్ యేసుప్రభు వారు వారితో నడిచి మళ్ళీ రాత్రి వారితో ఉండి భోజన బల్ల దగ్గర వాళ్ళకి రొట్టె ద్రాక్షరసం అక్కడ ఇచ్చే భోజన బల్ల దగ్గర ఉన్నట్టు మనం చూస్తాము. అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు. అంటే ఎవరెవరికైతే యేసుప్రభుని ఇంకా డీప్గా తెలుసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా యేసుప్రభు యొక్క ఆత్మ అక్కడ ఉంటుంది అన్నమాట. యేసుప్రభు వారు మనకున్న క్వశ్చన్స్ అన్నిటిని క్లియర్ చేస్తారు. అలాగే మొదటి ఆదివారము యేసుప్రభు చనిపోయిన తర్వాత మొదటి ఆదివారం వచ్చింది. ఆదివారం రోజు శిష్యులందరూ భయంతో ఆందోళన ఉన్నప్పుడు మరి అక్కడ ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానాముల్లో మరి గురించి ప్రార్థించకుండా ఉంటాన్న విధంగా వారు భయపడుతూ ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించి ఉంటారు. ఆ సమయంలో యేసుప్రభు వారికి ప్రత్యక్షం అవుతారు. అదే సమయంలో వారు అందరూ కనపరచబడతారు. అలాగే థామస్ గారు కూడా కనిపిస్తాడు. వాళ్ళకు కూడా ఆయనకున్న డౌట్ కూడా ఆయన క్లారిఫై చేస్తాడు, భయం తీసేస్తాడు. అలాగే డౌట్స్ కూడా తీసేస్తాడు యేసుప్రభు గారు. అలాగే పీటర్ కూడా ఎప్పుడైతే తను డిస్కరేజ్ అయిపోయి నేను తిరిగి వెళ్ళిపోతాను అనుకోవడము, అలాగే చేపలు పట్టకపోవడము, ఇవన్నీ వాళ్ళు డిస్కరేజ్ అవుతాడు. అలా నిరుత్సాహంలో ఉన్న అతనికి కూడా యేసుప్రభు కనిపించి ఉత్సాహం తీసుకొస్తాడు. తిరిగి తను అయితే వదిలేయాలనుకున్నాడు దాన్ని తిరిగి పట్టుకునే విధంగా యేసుప్రభు మరి పేతురు గారితో మాట్లాడతాడు. ఈ విధంగా
మరి యేసు ప్రభు వారు మరి కనిపించారు. అట్లా 500 మందికి పైగా కనిపించారంటే అవన్నీ రాస్తే మరి యోహాను సువార్త 21:25 చెప్పిన విధంగా ఈ యొక్క ప్రపంచం సరిపోదంట అవన్నీ విషయాలు రాస్తే. కాబట్టి కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. సో అలాగే పౌలు గారికి కూడా అయితే యేసు ప్రభు ముఖ్యంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మ పొందుకున్నది అన్నాడు. సో ఇప్పటి నుంచి 50 days తర్వాత మనకి ఏముంటుంది, పెంతెకోస్తు దినం, పరిశుద్ధాత్మ దిగి వచ్చిన దినం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన దేని మీద, పరిశుద్ధాత్మను పొందుకోవడం మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో పరిశుద్ధాత్మ కనుక మనం పొందుకొని పరిశుద్ధాత్మను మన లోపల ఉంచుకొని పరిశుద్ధాత్మకు అనుదినం మనం ఇంకా బలపడుతూ ముందుకు వెళ్ళిపోతే కనుక మనం ఈ లోకంని జయించలేము. కాబట్టి సో ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. సో ముఖ్యంగా ఈరోజు వాక్య సిద్ధాంతం ఏంటంటే పరిశుద్ధాత్మ పొందుకోవడానికి 50 రోజులు ఏవైతుందో ఈ పరిశుద్ధాత్మ పొందుకునే విధంగా 50 రోజులు ధ్యానం చేయాలి. మనం మే 24 సండే వచ్చింది 2026. ఆ రోజు పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినం ఉంటుండదు. సో ఈ రోజు నుంచి మనం అందరం ఏం చేద్దామంటే 50 days దేవుళ్ళు ఎక్కువగా బలపడదాము. పరిశుద్ధాత్మ పొందడం కోసం మనం కూడా ప్రార్థించుకొని పరిశుద్ధాత్మ మనకు ఆహ్వానించి పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ లోకాన్ని జయిస్తూ అనేకులకు మనం వెలుగుతూ ఉన్నాము. దేవుడు ఒక చిన్న వాక్యం జీవించిన గాక. ఆమేన్.